ఒకరికి దాసుల్లో నుంచి విడిపించబడ్డారు, ఒకరికి బానిసల్లో నుంచి విడిపించబడ్డారు, శాపములో నుంచి ప్రజలందరూ విడిపించబడ్డారు, నిందల్లో నుంచి విడిపించబడ్డారు, అవమానంలో నుండి విడిపించబడ్డారు. ఎన్నెన్ని ఉపద్రవములు వారి మీదికి ఎదురైనను వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు. అందరూ చెప్పండి, విడిపించాడు. మనందరినీ కూడా దేవుడు విడిపించునుగాక. మనం విడిపించి నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలు మరలా ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ సమూయేలు అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఈ ప్రజలందరూ వచ్చి ఏమని అడుగుతున్నారు అంటే, ఇదిగో మాకు ఒక రాజు కావాలి, మా మీద అధికారము చేసే ఒక రాజు కావాలి. నువ్వు ఎవరినైనా సరే నువ్వు దేవుణ్ణి ప్రార్థించు, నువ్వు ప్రభువుని అడుగు, నువ్వు మొరపెట్టి మా కొరకు ఒక రాజుని మీరు నియమించమని ఈ యొక్క సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఇలా అడుగుతూ ఉన్నప్పుడు ఈ సమూయేలు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నడిపించిన దేవుడిని మర్చిపోయారా? మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఎక్కడి వారు మీరు? ఏ పరిస్థితి, ఏ ఇబ్బందులకు గురి ఉన్నారు? ఎవరికి దాసులుగా ఉన్నారు? ఎవరికి దాసులుగా ఉన్నారు? బానిసగా ఉన్నారు? వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని అందరినీ విడిపించలేదా? మీరు ఎందుకు రాజును కోరుకుంటున్నారు? మా మీద ఒక నాయకుడు కావాలని మీరు మరలా ఎందుకు అడుగుతున్నారు? దేవుని కంటే ఈ రాజు ఉత్తముడా? దేవుడి కంటే ఈ రాజు గొప్పవాడా? మీ మీద పరిపాలించడానికి దేవుడు ఉన్నాడు కదా. దేవుడుండగా నీకు మళ్ళీ రాజు ఎవరు? ఎందుకు మీకు రాజు అని ఈ దైవ సేవకుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రజలు ఏమంటూ ఉన్నారంటే, మాకు కావాలి, మాకు రాజు ఖచ్చితంగా కావాలి అని మరలా ఆయన్ని గట్టిగా అడుగుతూ ఉన్నారు. సరే, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు ఎవరిని బయలుపరిస్తే వారిని మీకు రాజుగా చేస్తాను అని ఈ భక్తుడు తెలియపరిచాడు, ఈ దైవ సేవకుడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దేవుడు, ఇదిగో బెన్యామీను గోత్రములో నుండి ఒక రాజు, బెన్యామీను గోత్రములో నుంచి ఒక వ్యక్తిని నేను రాజుగా చేయబోతున్నాను. అతని పేరు సౌలు. ఈ సౌలు అనే వ్యక్తి చాలా అందగాడు, చాలా హైట్ కలిగిన వాడు, చాలా భుజములు కలిగిన వాడు, మంచి జ్ఞానము కలిగిన వాడు, ఎత్తు కలిగిన వాడు, బలము కలిగిన వాడు. ఇతను సుందరుడు. మీకు ఇతను మంచి కరెక్ట్ అని చెప్పేసి ఈ దైవ సేవకుడు కేటాయించి ఆయన రాజుగా పట్టాభిషేకము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క పట్టాభిషేకము చేసిన తర్వాత ఈ వ్యక్తి కొన్ని రోజులు గడిచింది, కొన్ని నెలలు గడిచినాయి. గడిచిన తర్వాత ఈ వ్యక్తికి ఇదిగో పలానా ప్రాంతం మీదకి, ఆ ఫిలిష్తీయుల దేశం మీదకి నీవు వెళ్ళు, అక్కడ యుద్ధము చెయ్యి, యుద్ధము చేస్తే దేవుడు నీకు జయం ఇస్తాడు, నేను చెప్పినట్టు నీవు చెయ్యి, ఇలా చేస్తే దేవుడు నీకు అన్ని విషయాలలో, నీవు వేసే ప్రతి అడుగులో కూడా నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని ఈ యొక్క దైవ సేవకుడు తెలియపరిచాడు. హల్లెలూయా.